లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ బోగ శ్రావణి అభ్యర్థించారు. మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా, చూస్తూనే ఉన్నారు. పాపం నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు, నేను ఓడిపోయినాడు. కానీ మళ్ళీ అన్న ఎంపీగా నిలుస్తున్నారు. మరి అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకుంటుంది, అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా? గెలుస్తున్నారు, మీరు గెలిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బరాబర్ అవుతుంది, లెక్క అవుతుంది. శ్రవణమ్మ నా సోదరిమని, నా చెల్లె ఇట్లా తినిపిస్తున్నది. ఒకటే సింపుల్గా అడుగుతా, ప్రధానమంత్రి మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా? ప్రధానమంత్రి వాళ్ళు కావాలమ్మా. ఈ ప్రధానమంత్రికి అయ్యే ఎలక్షన్ ఇక గోల్ తిప్పిట్ల తినడు ఎందుకు, డైరెక్ట్ అడుగుతా అయిపోయి ప్రధానమంత్రి వాళ్ళకెత్తారు, ఓటే వాళ్ళకెత్తారమ్మా. ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరొక్కసారి. మరి అన్న మీ ముందుకు వచ్చిండ్రు, మీ అందరూ ఆశీర్వాదాలు కూడా మంచిగా జరంత ఎక్కువ ఉండి గట్టి ఉండి మా అక్క చెల్లెలందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. మరి మీరు అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి అన్నను భారీ మెజారిటీతోని మళ్ళా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. మరి మీరందరూ కూడా జరంగా గట్టిగా చూస్తారు కదా. మన మండలానికి మంచి హాస్పిటల్ తీసుకొస్తాడు. అదేవిధంగా మీ అందరి కోరిక మేరకు మంచి ఇరిగేషన్ సిస్టమ్ కూడా రోళ్లవాగు ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా సాగునీరు అందించే విధంగా అన్న చర్యలు తీసుకుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు. మా బీడీ సోదరి మనలు ఎక్కువ మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకొని వచ్చి. శ్రీరామ్ ఏమమ్మా, అందరికి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయా? వచ్చినాయి కదా. రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిరు మన దేశంలో 500 సంవత్సరాల తర్వాత. మన అందరి మహిళల ఆశీర్వాదం, అందరిది, పెద్దల అందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు. ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ జగిత్యాల సార్ నిలబడ్డాడు. ఈ 15వ ఎలక్షన్ నిలబడుతున్నాడు సార్. 15 ఎలక్షన్ 11 సార్లు అసెంబ్లీ అయిపోయింది, 2 సార్లు ఎంపీ అయిపోయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 3వసారి ఎంపీ. సార్ 45 ఏళ్ళ నుంచి ఎలక్షన్లు కొట్లాడుతూ ఉన్నారు. మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాలు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలో చేసి చూపించిన 5-6 వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా 19,000 ఉన్నది. నేను 3 ఏళ్ళే ఉన్నా అమ్మా ఎంపీ. నేను 3 నా గొప్పతనం కాదు, ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. ఈ నరేంద్ర మోడీ గొప్పతనం. నవ్వుతుండు శత్రువా? శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు, తర్వాత దోస్తు. ఏం చేసాడు చెప్పు. ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు, అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు, అవినీతి ఆరోపణ లేదు, ల్యాండ్ కబ్జా లేదు, ఇసుక మాఫియా లేదు, మొరం దందా లేదు. నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడమ్మా ఇవన్నీ రాహుల్ గాంధీకి ఎత్తారా నరేంద్ర మోడీ కంటే? మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఏటికే ఎత్తారు, కిందికే ఎత్తారు మీరు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు, మళ్ళీ నిలబడతాను ఈడ. జగిత్యాలకి ఏం చేసిండ్రా? 45 నేను ఒక్కసారి ఎంపీ అయినా, అందులో 2 సంవత్సరాలు కరోనాలో వీకింది, 3 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. 40 సంవత్సరాల నుంచి రైతులు ఏ రకంగా అయితే కొట్లాడుతూ ఉన్నారో బోర్డు తీసుకొని వచ్చినాము, పసుపు బోర్డు కావాలని తెచ్చినాము, పసుపుకి రేట్ ఎట్లా పెంచాలనో చేసి చూపించినాము. ఇలా పసుపు రైతులు సంతోషంగా ఉన్నారు. రేపు ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చాలంటే మేము బీడీ కార్మికుల సమస్య, బీడీ కార్మికులకు బీమారి అయితే చూపెట్టుకోనికి సరైన దవాఖానా కూడా లేదు. 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడీ కార్మికుల కోసం కడతామని అమిత్ షా గారు మనకు వచ్చి చెప్పడం జరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్లు, కేసీఆర్ పెన్షన్ కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. 2014 నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాడు వచ్చేమని చేసిండు, ఆయనే చేయడు.
కొత్త రేషన్ కార్డు ఇయ్యడు, కొత్త పెన్షన్ ఇయ్యడు, రైతులకి మోసం చేసిండు. 500 డిసెంబర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. అమ్మ అందరు బాగున్నారా? అక్షంతలు వచ్చినాయి, అయోధ్యకి వెళ్ళి వచ్చినాయి, రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తే, కేసీఆర్ చెప్పిన ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు. మీరు మళ్ళీ మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయ్యిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45